హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆలు మెల్ మేకర్ పలావ్ చేసాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో దానికోసం ముందు నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. యాక్చువల్గా పలావ్లోకి ఆనియన్స్ యాడ్ చేయరు, ఫ్రైడ్ ఆనియన్స్. బట్ నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా. ఇటు సైడ్ ఆనియన్స్ ఫ్రై అవుతుంటే ఇక్కడ మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. నేను ఆల్రెడీ సోయా చంక్స్ అదే మెల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకొని స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకున్న. అందులోకి సాల్ట్, పసుపు, కారం పొడి, పెరుగు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత అందులో కొత్తిమీర అండ్ పుదీనా 2 కట్ చేసి అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న. మనకి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అటు సైడ్ ఆ ప్రాసెస్ అవి ఫ్రై అవుతూనే ఉన్నాయి. ఇటు సైడ్ నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. మనకు బిఫోర్ అట్లీస్ట్ 1/2 అవర్ టు 45 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంటేనే మ్యారినేట్ అవ్వాలి. అట్లా మ్యారినేట్ అయితేనే సాఫ్ట్గా వస్తాయి. సో మనం ముందుగా ప్రాసెస్ అనేది చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఆ సాఫ్ట్నెస్ ఉండదు మెల్ మేకర్లో. సో ఇక్కడ నేను పుదీనా చూస్తున్నాను కదా, ఎట్లనైనా మనకు బ్లింకిట్, జెప్టో ఈ మినిట్స్ డెలివరీ అవైలబుల్ ఉన్నప్పటి నుండి ఏం కావాలి అన్న చిటికెలో ఆర్డర్ పెట్టేస్తాను. అది ఫ్రిడ్జ్లో ఉన్నదా లేదా అని చెక్ చేసుకునే పనే లేదు. సో నాకు కూడా ఇట్లనే ఆల్మోస్ట్ చాలా వేస్ట్ అయిపోయింది. ఈలోపు మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. వాటిని నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మనం మ్యారినేట్ చేసుకున్న మెల్ మేకర్లోకి ట్రాన్స్ఫర్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. అండ్ యాజ్ వెల్ ఇందులో మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, ఆనియన్ ఆయిల్ వేస్తేనే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్ మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టుకున్నాను. తర్వాత సేమ్ కడాయిలో ఆల్రెడీ ఆయిల్ కొంచెం ఉంటుంది కదా, అదే ఆయిల్లో గీ అండ్ కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీ స్పైసెస్కి తగ్గట్టు లవంగాలు, మిరియాలు మీ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోండి. చెక్క నేను ఇక్కడ కొంచెం తక్కువనే వేసుకున్నా. ఇక్కడ నాకు 45 మినిట్స్ అయింది. 45 మినిట్స్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన మెల్ మేకర్ ఉంది కదా, ఆ స్టఫింగ్ తీసి డైరెక్ట్గా మనము కడాయిలోకి యాడ్ చేసుకున్నాను. కడాయిలోకి యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ దాన్ని ఉడికించాలి. 10-15 మినిట్స్ మంచిగా ఉడికించిన తర్వాత ఆలుగడ్డ వేసుకొని పసుపు, కొంచెం కారం, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నా. అండ్ ఇటు సైడ్ అది మనకు కుక్ అయ్యేంత నేను ఇందులోకి కాంబినేషన్ రైతా చేస్తున్నా. రైతా ఏం లేదు, సింపుల్ రైతా. పెరుగు అండ్ ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి సింపుల్గా రైతా చేస్తున్నా. ఇందులో నాకు స్పెషల్గా రోస్టెడ్ జీరా పౌడర్ యాడ్ చేస్తే ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంతవరకు ఎవరైనా రోస్టెడ్ జీరా పౌడర్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది. ఇది రోస్టెడ్ జీరా పౌడర్ నేను యాడ్ చేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. కొత్తిమీర రైతాలోకి యాడ్ చేసినా బాగుంటుంది. అండ్ ఆ రైతా అయిపోయింది, రైతాను పక్కకు పెట్టేసి ఇక్కడ మన ఆలు ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది, 60% కుక్ అయిపోయింది. ఇక్కడ నేను బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నా. యాక్చువల్గా నేను బ్లింకిట్లో తెప్పించిన ఈ బాస్మతి రైస్ నాకు బాస్మతి రైస్ ఇవ్వలేదు, బ్రోకెన్ రైస్ ఇచ్చిండు. బాస్మతి రైస్ అంటేనే పొడుగుంటుంది కదా, నాకు బ్రోకెన్ రైస్ ఇచ్చిండు. కానీ ఏం చేయలేము. యాక్చువల్గా నాకు డీమార్ట్ జస్ట్ 2 అడుగులు మన పక్కిళ్ళు ఉన్నట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, అట్లా తెచ్చుకోలే బద్ధకం. ఈ బాస్మతి రైస్ను మన బ్రోకెన్ రైస్ని అందులో యాడ్ చేసుకొని ఒక లెమన్ యాడ్ చేసుకున్నాము. ఈ లెమన్ యాడ్ చేసుకోవడం వలన రైస్ అతుక్కపోకుండా ఉంటుంది. సో నాకు అతుక్కపోకుండా ఏం లేదు, ఈ రైస్ అస్సలు బాగాలేదు. నాకు వచ్చిన రైస్ బ్లింకిట్లో ఇండియా గేట్ రైస్ అస్సలు బాగాలేదు. బట్ నాకు అతుక్కొని పోయింది. నేను ఇట్లా 2 నిమ్మకాయలు పిండినా అయినా కూడా నాకు రైస్ అతుక్కొని పోయింది. ఇట్స్ ఓకేలే, ఏదైనా మన కడుపులోకి పోయేదే కదా, నోట్లో పెట్టుకుంటా మాత్రం అది నమలకుండా ఉంటామా, పర్వాలేదులే, కళ్ళు మూసుకొని తినేయచ్చు. సో నేను కూడా అంతే చేసిన అన్నమాట, ఇంకా ఏం చేయలేము కదా. సో దాన్ని మంచిగా కలుపుకోవాలి, వాటర్ కిందికి పైకి మంచిగా కలుపుకొని అందులో సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత ఒక 10-15 మినిట్స్ మూత పెట్టుకొని అక్కడ ఉన్న మొత్తము ఇంతకుముందు మనం చేసిన మెస్ అంతా క్లీన్ చేసుకున్నాను. 15 మినిట్స్ టు 20 మినిట్స్ లోపల నాకు రైస్ అయిపోయింది. చూడండి
అంత పర్ఫెక్ట్ అంటే నాకు రైస్ బాగాలేదు. నేను తీసుకున్నది కరెక్ట్గానే తీసుకున్నాను, కానీ రైస్ బాగాలేదు. సో అందుకే కొంచెం అతుక్కొని పోయింది. మళ్ళీ ఇది కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. వాడు లేబుల్ అయితే ఇండియా గేట్ రైస్ అని పెట్టిండు, కానీ లోపల ఏం రైస్ ఉన్నదో మనకు తెలియదు కదా, ఎట్లాంటి రైస్ పెట్టిండో. సో ఇట్స్ ఓకే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత గీ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ గీ యాడ్ చేసుకొని దానిపై నుండి మనం ఇందాకలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇది మంచిగా కలుపుకోవాలి. మన చేయితోటి ఇట్లా గట్టిగా పిసకాలి. అట్లా పిసికి దీనిపైన యాడ్ చేసుకోవాలి. అప్పుడు అది మంచిగా కలిసిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా. ఇక్కడ ఫైనల్గా మన పలావ్ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.